200 మంది దాకా వడ్డిస్తాం సార్. ఇంకా పెరిగితే 400 మంది దాకా వడ్డించే అవకాశం మాకుంది. మేము సేవ చేస్తా వచ్చేవాడిని. ఆయన ఆధ్వర్యంలో ఉంటాం. ఆయన ఆధ్వర్యంలో ఉంటాం. ఆయన సేవలో పాల్గొంటున్నాం. అన్నాలు బట్టి ఇలాగా అనుదానం చేయడం జరుగుతుంది. మేమందరూ కూడా సేవ చేయటం ఇలాగా కూర కానీ అన్నం కానీ ఏది తేడా లేకుండా విధానం చేస్తాం. ఏం లేదు మాకు ఏమైనా వచ్చిందంటే మాకు వాళ్ళు మంచిగా ఇస్తున్నారు, దుప్పట్లు ఇస్తున్నారు, పడుకుంటున్నారు. మనం తీసుకొచ్చి అక్కడ ఇచ్చారు ఆటో మీద. అలాగే నా పేరు అప్పారావు అండి. అంత పెద్ద తెలియదు. నాకు తెలిసి 4 years నుంచి స్టార్ట్ అయ్యి 27 years. అప్పటి నుంచి ఎవరు వచ్చినా కానీ లేదు, ఎంతమంది వచ్చినా కానీ అది పెంచంలో ఎక్కువ ఉంది. ఎంతమంది వచ్చినా కానీ లేదని కూడా పెడతాం. గవర్నమెంట్ హాస్పిటల్ మన ఆఫీస్ పుస్తకాల ఆఫీస్ ఉంది అక్కడ. ఎవరో కూడా తోసిన వాళ్ళు అతనే చేసుకుంటాడు. నా పేరు నాగరాజు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా రాష్ట్రానికి 3 అవార్డులు, సేవా దృక్పథంతో 51 అవార్డులు లభించాయి. దీంట్లో భాగంగా ఎన్జిఓ అవార్డు గొబ్బల రాంబాబు గారు మనతో ఉన్నారు. ఆయన మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, మీకు ఉత్తమ ఎన్జిఓ అవార్డు లభించింది, దానికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? గత 27 సంవత్సరాలుగా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ మరి రాజమండ్రి నగరవాసులందరికీ సుపరిచితమైనటువంటి విషయం అందరికీ తెలిసిందే. మరి 27 సంవత్సరాలుగా పరిసరాల పరిశుభ్రత, అలాగే రాజమండ్రి సుందరీకరణ కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం 2.5 దశాబ్దాలుగా స్వర్ణాంధ్ర సేవా సంస్థ విశేషమైనటువంటి సేవలు అందించి నగరంలో అనేక మార్పులకు నాంది పలికింది. మరి ఈరోజు స్వచ్ఛాంధ్ర మిషన్ ద్వారా స్వచ్ఛ ఎన్జిఓస్ అవార్డుకి రాష్ట్ర ప్రభుత్వం మా జిల్లా స్థాయిలో మమ్మల్ని మొదటి ప్రాథమిక దశలోనే మమ్మల్ని ఎంపిక చేయడం, మొట్టమొదటి అవార్డుగా స్వచ్ఛాంధ్ర తరపున మేము ఈరోజు స్వచ్ఛ ఎన్జిఓ అవార్డు తీసుకోవడం, మాకు ఎంపిక కావడం చాలా ఆనందంగా ఉంది. దీనికి సహకరించిన వారందరికీ కొన్ని ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా స్వర్ణాంధ్ర సేవా సంస్థ స్థాపించిన నాటి నుండి ప్రజల్లో ఈ స్వచ్ఛత కోసం, పరిసరాల పరిశుభ్రత కోసం ఇంటింటికి క్యాంపెయిన్ చేయడం, ఇంటింటికి డోర్లకి క్యాంపెయిన్, డోర్ స్టెప్ క్యాంపెయిన్ అంటే ప్రతి ఇంటి డోర్ మీద స్టిక్కర్లు అంటించడం, డస్ట్బిన్లు పంపిణీ చేయడం, అలాగే దోమల నిర్మూలనకు రాజమండ్రి నగరంలో ఇంటింటికి ల్యాబొరేటరీ వెంట పైపులు గొట్టాలకి నెట్లు కట్టడం, అనేక సేవా కార్యక్రమాలు, అలాగే గుడ్డ సంచులు పంపిణీ చేయడం, స్వచ్ఛతకు చాలా ప్రాధాన్యత ఇస్తాం. వృద్ధుల ఆశ్రమం నిర్వహించడం అనేది చాలా కష్టమైనటువంటి పని. ఎందుకంటే వారికి ఉన్నటువంటి వయసు రీత్యా వచ్చినటువంటి వ్యార్థకం వల్ల వాళ్ళ ప్రవర్తన కానీ, వాళ్ళ వ్యవహార శైలి కానీ, వాళ్ళ అలవాట్లు కానీ ప్రత్యేకంగా ఉంటే చిన్నపిల్లల్లాగా ఉంటాయి. మరి వారందరినీ సాగుతూ ఈ పరిసరాలని అంటే స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమ ప్రాంగణాన్ని స్వచ్ఛంగా ఉంచడం కోసం నిరంతరం మేము మా సిబ్బంది కష్టపడుతున్నాం. దీన్ని గుర్తించి ఈరోజు స్వచ్ఛాంధ్ర మిషన్ మాకు జిల్లా స్థాయిలో మొదటి స్థానంలో మమ్మల్ని స్వచ్ఛ ఎన్జిఓగా ఎంపిక చేసినందుకు జిల్లా కలెక్టర్ గారికి, మున్సిపల్ అథారిటీస్కి, అలాగే ఎమ్మెల్యే ఎంపీస్ మంత్రులందరికీ కూడా, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి, స్వచ్ఛాంధ్ర మిషన్కి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ మరింత నిబద్ధతతో ఈ స్వచ్ఛాంధ్ర నిర్మాణం కోసం మేము చెత్త కుండీలు వేయించడం, నిర్మాణం చేయడం, ఈరోజు మేము అన్నదానం చేస్తున్న చోట కూడా మాకు వచ్చినటువంటి డస్ట్బిన్లు పెట్టుకుని ఆ ఎంగులాకులను కూడా మేమే కలెక్ట్ చేసి మరలా దాన్ని డంపింగ్ యార్డ్కి తరలించే కార్యక్రమాన్ని కూడా మేము ఈ మధ్య తీసుకోవడం జరిగింది. అలాగే మరింత నిబద్ధతతో ఈ స్వచ్ఛాంధ్ర కోసం స్వర్ణాంధ్ర సేవా సంస్థ పునరంకిత భావంతో మరిన్ని సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఆ మిషన్లో మేము కూడా భాగస్వాములు అవుతామని మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నా పేరు లైన్ డాక్టర్ గుబ్బల రాంబాబు, స్వర్ణాంధ్ర సేవా సంస్థ నిర్వాహకుని.